బ్రిటన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 14 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కన్జర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీ చేతిలో దారుణంగా ఓడిపోయింది. రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. కొత్త ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన బారిస్టర్ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. బ్రిటన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఇండియాపై దాని ప్రభావం ఎలా ఉంటుందో స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇండియాకు ఇంగ్లాండ్కు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. కొన్ని వందల సంవత్సరాల పాటు ఇండియాను బ్రిటన్ పాలించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ మనం బ్రిటన్ పార్లమెంటరీ సిస్టమ్నే ఫాలో అవుతున్నాం. బ్రిటన్లో కొత్త ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. అలాగే మాజీ బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ కూడా ప్రశంసలతో ముంచెత్తారు. మీ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయని ప్రశంసించారు. అయితే ఢిల్లీలోని సౌత్ బ్లాక్ మాత్రం బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో మాదిరిగా సాఫీగా సాగవని భావిస్తున్నారు. దీనికి పాత ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఎందుకంటే గతంలో లేబర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రిటిష్ ఫారిన్ సెక్రటరీ రాబిన్ కుక్ ఇండియా పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ వివాదానికి మధ్యవర్తిత్వం నేర్పుతానని 1997లో ముందుకు వచ్చారు. అలాగే ఇటీవల కాలంలో లేబర్ పార్టీకి చెందిన నాయకుడు జెరెమీ కార్బిన్ ఇండియాపై పలుమార్లు ధ్వజమెత్తారు. 2019లో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత కశ్మీర్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఇది ఏమాత్రం సమ్మతం కాదని ఆయన మోదీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్టార్మర్ విషయానికి వస్తే 2019 డిసెంబర్లో బ్రిటన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు. వెంటనే పార్టీ నుంచి కార్బిన్ను పంపించేశారు. ప్రస్తుతమైన లేబర్ పార్టీ గాలిలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. అయితే భారత రాయబారులు ఇటీవల లేబర్ పార్టీకి చెందిన నాయకులతో చర్చలు జరిపినప్పుడు సెంటర్ లెఫ్ట్ పార్టీ ప్రగతిశీల విధానాలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. తమ మేనిఫెస్టోలో ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నెరపాలని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర రంగాలు, ఉదాహరణకు సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్ రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించామని చెప్పారు. గత ఏడాది గ్లోబల్ ఇండియా ఫోరం కాన్ఫరెన్స్లో లేబర్ పార్టీ నాయకుడు స్టార్మర్ హాజరయ్యారు. లేబర్ పార్టీ ప్రస్తుతం పూర్తిగా మారిపోయిందన్నారు. ఆయన ఇండియా బ్రిటిష్ హై కమిషనర్స్తో పాటు బ్రిటిష్ ఇండియాకు చెందిన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియాను చూస్తే అత్యాధునిక దేశంగా కనిపిస్తోందని, ప్రస్తుతం ఇండియా కాన్ఫిడెన్స్ దేశంగా కనిపిస్తోందన్నారు. బ్రిటన్ను సవాలు చేసే స్థాయికి ఎదిగిందని ప్రశంసించారు. ఆధునిక భారత్తో సత్సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తామన్నారు. ఇదిలా ఉండగా బ్రిటన్ లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుందనగానే స్టార్మర్ లేబర్ పార్టీకి చెందిన 3 టాప్ లీడర్లను ఇండియాకు పంపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షాడో ఫారిన్ సెక్రటరీ డేవిడ్ లామీ, జొనాథన్ రెనాల్డ్స్ షాడో సెక్రటరీ న్యూఢిల్లీకి వచ్చి జైశంకర్తో పాటు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. అనుకోకుండా వీరు కూడా స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చించుకున్నారు. అయితే జూన్ చివరి వారంలో బ్రిటన్లో ఎన్నికలకు 10 రోజుల ముందు లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం 2024లో లామే కీలక ప్రసంగం చేశారు. ప్రధానమంత్రిగా మోదీ తిరిగి ఎన్నికైనందుకు లేబర్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగాలని ఆకాంక్షించారు. అయితే లామే ఈ సందర్భంగా ఓ అంశాన్ని గుర్తు చేస్తూ బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దీపావళి 2022ను ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి డెడ్లైన్ విధించారు. ఇప్పటి పలు దీపావళిలు వచ్చాయి పోయాయి, కానీ ఇరు దేశాల మధ్య ఎఫ్టీఏ మాత్రం కుదరలేదన్నారు. నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్లను ఉద్దేశించి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరు దేశాల మధ్య ఎఫ్టీఏ కుదుర్చుకుందామని చెప్పారు. అదే సమయంలో కన్జర్వేటివ్ పార్టీపై మండిపడ్డారు. పెద్ద పెద్ద హామీలు ఇస్తారు కానీ వాటికి కట్టుబడి ఉండరని తన అసహనం వ్యక్తం చేశారు. వచ్చిన అవకాశాన్ని మిస్ అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బ్రిటన్లో ప్రభుత్వం మారింది కాబట్టి ఇరు దేశాల మధ్య ఎఫ్టీఏ లేదా స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోందని ఢిల్లీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
భవిష్యత్తులో ఏషియా సూపర్ పవర్గా భావిస్తోంది లేబర్ పార్టీ. బ్రిటన్లో ఇంగ్లీష్ మాట్లాడే వారితో పోల్చుకుంటే ఇండియాలో 4 రెట్లు ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడుతారని లామ్మే అన్నారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే కార్లు, దుస్తులు, ఆల్కహాల్ బెవరేజెస్, మెడికల్ ఇన్స్ట్రుమెంట్లు ఇండియాకు ఎగుమతి చేసుకోవచ్చు. ఇక బ్రిటన్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్తో పాటు టెక్నాలజీ పరంగా చాలా బలంగా ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే భారతీయులకు తాత్కాలిక వీసాలు ఇచ్చి సర్వీస్ సెక్టార్లో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక రాజకీయ కారణాల వల్ల లేబర్ పార్టీ ఇండియన్స్ ఉదారంగా వీసాలు ఇవ్వడానికి బ్రిటన్ నిరాకరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇటు ఢిల్లీలోనూ అటు లండన్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడాలని ఆశిద్దాం. హోప్ ఫర్ గుడ్.